అన్నీ వచ్చేటట్టు చూడు, అందరూ వచ్చేటట్టు చూడు సార్, అందరూ వచ్చేటట్టు. ప్రజా సమస్యలపై ర్యాలీ చేస్తూ డిఈ గారికి ఒక వింత పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన కనుక జగన్ రెడ్డి గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడనే నెపం మీద నిన్న వచ్చి ప్రజా సమస్యల మీద అర్జీ చేయడం జరిగింది. అది గత ప్రభుత్వంలోనే ట్రూ ఛార్జెస్ పేరు మీద ప్రజా వ్యతిరేకత వస్తుందని ఎలక్షన్ ముందు మార్చి నెలలో దాన్ని పెంచే విధంగా సంతకాలు చేసి ఉన్నారు జగన్ రెడ్డి గారు. అవి ఇప్పుడు డిసెంబర్లో అమలు చేయమని సంబంధిత శాఖ వారు ఆదేశించడం జరిగింది. అది రొటీన్లో భాగంగా ఛార్జీలు పెంచడం జరిగిందే కానీ అది జగన్ రెడ్డి చేసిన తప్పిదంగా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ఎక్స్-ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్రమ కేసు బాధితులే. అందులో నేను కూడా మా మీద 307 కేసు పెట్టడం జరిగింది. ముస్లిమ్స్ బజార్లో డిసెంబరు తారీఖు పోయిన సంవత్సరం మార్చి ఫిబ్రవరి 28వ తారీఖు గొడవ జరిగింది ముస్లిమ్స్ బజార్లో. వాళ్ళు దాడి చేసి మా మీద 307 కేసు పెట్టడం జరిగింది. అందులో మా మీద కానీ గురవారెడ్డి గారి మీద కానీ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ రోజున వాళ్ళు మారణకాండ సృష్టించారు. అది మా రూమ్ మీదకి వచ్చి స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు మన్నయ్య, నాసరెడ్డి, బూడిసీను అందరూ ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి కారుతో తొక్కించుకుని నలుగురిని గాయపరిచిన అలేఖ్యరావు కావచ్చు, భవానీ ప్రసాద్ కావచ్చు, అంతేకాకుండా ఫిరోజ్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ చేసుకునే ఫిరోజ్ అనే వ్యక్తి అతను కావచ్చు, మల్లెల గోపి కావచ్చు, అందరినీ గాయపరిచి దారుణంగా రాడ్లు కర్రలు తీసుకొని అన్ని ఆధారాలతో వీడియోలు ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మారణకాండ కారంపూడి మండలం నాయకుల మీదకి వెళ్ళి 300-400 మంది రాడ్లు యథేచ్ఛగా చేసింది అంతా రికార్డెడ్గా మీరు చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థని గాయపరిచే విధంగా ఓట్లు వేయకుండా మా మీద దాడి చేసి ఇబ్బంది పెట్టింది అంతా రికార్డెడ్గా ఉన్నది. మీరు చేసిన తప్పులు మాచర్లో గాను ప్రజా తీర్పు 2024లో బ్రహ్మారెడ్డి గారికి అనుకూలంగా మీకు వ్యతిరేకంగా ఘోర పరాజయం పొంది ఉన్నారు. మాచల్ టౌన్లో ఎప్పుడు కనివినెరిగిన రీతిలో 12,000 మెజార్టీ చిల్లర వచ్చున్నది. ఇది మీరు చేసిన మీ తమ్ముడు చేసిన అరాచకాలు, మీ నాయకులు చేసిన అరాచకాలకి అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. బ్రహ్మారెడ్డి గారు ఇదేం కర్మ ప్రోగ్రాం, బాబు గారి షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు భౌతికంగా అతను ఉండకూడదనే ఉద్దేశంగా దాడులు జరిపి మీ తుర్కా కిషోర్ ఎక్స్ చైర్మన్ ఆ రోజున దాడులు జరిపింది వాస్తవం కాదా? మీ తమ్ముడు తర్వాత వచ్చి పార్టీ ఆఫీసు కావచ్చు, మా రాచమైన మధు ఫ్యామిలీని వాళ్ళని చేసుకొని వాళ్ళ ఇంట్లో బంగారం అయ్యి డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా? బండ్లు తగలబెట్టింది వాస్తవం కాదా? బండ్లు అన్ని పగలగొట్టింది వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదు. ఇవన్నీ నీ ఆధ్వర్యంలో జరిగినాయి కదా రామకృష్ణారెడ్డి గారు. మీరు చేసిన తప్పిదాలు, మీరు గుళ్ళపాడులో మరి తోట చంద్రయ్య గారిని అకారణంగా చంపించింది వాస్తవం కాదా? జల్లయ్య గారిని చంపించింది వాస్తవం కాదా? చంపించిన దానికి ఆ కేసులో జల్లయ్య మరి మావాళ్ళని పెట్టించి కేసులో ముద్దాయిగా చేర్చింది వాస్తవం కాదా? ఎటువంటి కేసులు ఈ రకంగా ఎన్నో చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టి ఊర్లలోకి రానియకుండా చిన్న చిన్న కుటుంబ తగాదాలు కూడా మలుచుకొని వాటికి కండవలు కప్పి వైసీపీ కండవలు కప్పుకుంది వాస్తవం కాదా? ఇవన్నీ ప్రజలు గమనించే 2024లో అంతా ఘోరగా నిన్ను ఓడించారు. భవిష్యత్తులో మీరేదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యేది కాదు. అంతా సమాజం వెయ్యికళ్ళు మీరు చేసిన అరాచకాలు మాచలు ఇంకా మర్చిపోలేదు. మాచల ప్రజానీకం, వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టిన ఎవరు మర్చిపోయే పరిస్థితులు లేరు. భవిష్యత్తులో మీరు ఎటువంటి ఏదో అందరినీ బెదిరింపు ధోరణిగా మాట్లాడారు కానీ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మీరు ఆలోచనగా మార్చుకోలేదని, మీరు సీనియారిటీ మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని, మరి ఇవన్నీ మార్చుకోవాలని, ఇటువంటి ప్రాలాపనలు, ఇటువంటి చౌకబారు మాటలు మానుకోవాలని తెలియజేస్తున్నాం.